సో ఇక్కడ మేము మ్యూజియంకి వచ్చాము క్వీన్స్ టౌన్లో. సో ఇలా మొత్తం మ్యూజియం ఉంది అనమాట. ఇక్కడ మైనింగ్ ఎక్కువ అనమాట. సో అప్పుడు చేసేవి అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇలా స్టోన్స్ కూడా ఉన్నాయి, లైక్ ఫాజిల్స్ అండ్ స్టోన్స్. లైక్ చాలా చాలా ప్లేసెస్లో దొరికినాయి, అన్ని రకాల స్టోన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది సహారా డెజర్ట్లో దొరికింది, అలా ఉన్నాయి. See, different types of stones. అండ్ ఇక్కడ లైక్ ఇలా ఫాజిల్స్ కూడా ఉన్నాయి, చూడండి ఫాజిల్స్. లవ్నియా అంట, ఇదేంటో న్యూబెరైట్. వావ్, నైస్, చాలా యూనిక్ ఉన్నాయి. ఇది జపాన్ అంట. ఇది ఐరన్ అంట, ఐరన్ ఓర్. ఇంట్రెస్టింగ్. సో చాలా రకాల స్టోన్స్ అండ్ ఫాజిల్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా చాలా ఉన్నాయి ఇంకా. చూడండి, మ్యాగ్నైట్, సర్ఫ్నైట్, రోడోక్రనైట్, గెలెనా. వావ్, చాలా ఉన్నాయి. ఇది జింక్ అంట. You've got in the system to write all the photos, you've got numbers on each photo. Yeah. So what do you think of the ones in there? No, yeah, we just having a look. Yeah, we go there. Yeah, okay then. Thank you. Yeah. సో ఇలా చాలా ఉన్నాయి. ఇందులో కూడా ఏదో ఉంది, సో చూద్దాం పదండి. ఇందులో అవి గ్లో అవుతాయంట ఇవి, బట్ వావ్. సో ఇందులో ఉన్న స్టోన్స్ ఈ లైటింగ్స్ తోటి అలా గ్లో అవుతాయి డార్క్లో. సో వావ్, నైస్. ఈ రేడియం గ్రీన్ అయితే చూడు ఇట్లా కనిపిస్తుంది. నైస్ ఆరెంజ్. వావ్. రాత్రి లైక్ మూన్ లైట్ ఇట్లా గ్లో అయితే అనుకుంటా. సో ఇది ప్రొజెక్టర్ గాయస్. ఇక్కడ ప్రొజెక్టర్స్ ఫ్రమ్ పారగాన్ థియేటర్ క్వీన్స్ టౌన్ అని ఉంది. లైక్ అప్పట్లో లైక్ మూవీ ప్రొజెక్షన్ ఇందులోనే అవుతుంది. ఎంత పెద్దగా ఉందంటే ఇందులో అది పెడతారు అండ్ ఇందులో పెట్టి ఇది తిప్పుతారు అనుకుంటా. ఇట్లా పెట్టి ఇందులో నుంచి మనకి ప్రొజెక్ట్ అవుతుంది మూవీ. సో ఇది ఇంకోటి లైక్ ఇందులో హాఫ్ రీల్, లైక్ అది సమ్ టైం వరకే ప్లే అవుతుందంట. దాని తర్వాత దాని నెక్స్ట్ పార్ట్ అందులో పెడతారంట. సో అలా వాళ్ళు హాఫ్ చేసి మనకి మొత్తం మూవీ చూపించేస్తారు. సో ఇది అప్పటి కాలం ప్రాజెక్ట్, మూవీ ప్రాజెక్ట్. ఎంత పెద్దగా ఉంది. సో ఇక్కడ అన్ని ఆస్ట్రేలియా నోట్స్ అండ్ కాయిన్స్ ఉన్నాయి, లైక్ వాళ్ళు ఫస్ట్ నుంచి యూస్ చేస్తున్న కాయిన్స్ అండ్ నోట్స్. అండ్ ఇక్కడ వేరే కంట్రీ కూడా ఉన్నాయి, లైక్ యుఎస్ఏ, నేపాల్, భూటాన్, హాంకాంగ్, ఇండియా, అట్లా అన్నీ ఉన్నాయి అన్నమాట. క్యాన్బెరా అంట, అన్నీ ఉన్నాయి. సో ఇవి అవి ఇది ఆస్ట్రేలియాది. అండ్ £1 అంట. న్యూజిలాండ్ ఉంది, యూరో ఉంది. న్యూజిలాండ్ $5 ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఇండియన్ నోట్స్ ఉన్నాయి. హాంకాంగ్ ఉంది, ఇదేంటి మలేషియా ఉన్నాయి. భూటాన్ ఉంది.
సింగపూర్ ఉన్నాయి అండ్ కొరియా ఉన్నాయి. సో ఇలా అన్నీ చాలా దేశాల నుంచి ఉన్నాయి అన్నమాట నోట్స్. మన ఇండియా డిస్కంటిన్యూడ్ నోట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇలా చాలా ఉన్నాయి. నైస్, చాలా రకాల నోట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది 1900s చేసిందంట. వావ్, ఇది 1920s వెడ్డింగ్ డ్రెస్. అండ్ ఇది 100 years ఓల్డ్ జ్యువెలరీ. అప్పట్లో వాళ్ళు ఇలాంటివి యూజ్ చేసేటోళ్ళు. అది గోల్డ్ కలర్లో ఉంది. గోల్డ్ ఏంటి, అప్పట్లో వాళ్ళకి చీప్లే గోల్డ్ యూజ్ చేసిన తప్పులేదు వాళ్ళు. సో అప్పట్లో వాళ్ళు ఇలా వేసుకుంటుండే, వాళ్ళ మేకప్ సామాన్ అండ్ ఎవ్రీథింగ్ ఇలా ఉండే అని చెప్పి చూపిస్తున్నారు. నైస్. అండ్ ఇది చూడండి, ఫర్ ర్యాప్స్ ఫ్రమ్ యానిమల్స్ అండ్ యానిమల్స్ నుంచి చేశారు అప్పుడు చదువు కోసం అని చెప్పి. నైస్. ఇదేమో లైక్ వెడ్డింగ్ డ్రెస్సెస్ అండ్ అప్పట్లో వాళ్ళు కుట్టించుకొని వేసుకున్నారంట. ఎవరివో పేర్లు ఉన్నాయి, లైక్ 1902 అట్లంట. అండ్ ఇవి 1900s డాల్వి ఇలా డ్రెస్సెస్ కుట్టినారు అని చెప్పి చూపిస్తున్నారు. 1833 టిన్ ట్రంక్ అంట. వావ్, ఈ ట్రంక్ 1883 అంట, ఫ్రమ్ ఇంగ్లాండ్. వావ్, చాలా ఓల్డ్ ట్రంక్. అండ్ ఇది 100 years ఓల్డ్ డ్రెస్సెస్. అప్పట్లో పిల్లలు ఇలాంటివి వేసుకునేటోళ్ళు. వావ్. ఇక్కడ అన్ని మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అప్పట్లో ఏమేమి యూజ్ చేసిండ్రు, ఎలా యూజ్ చేసిండ్రు అని చెప్పి. హాస్పిటల్స్. ఇక్కడ వీళ్ళు మైనింగ్కి యూజ్ చేసేటివి ఉన్నాయి అన్నమాట, ఎక్స్ప్లోజన్స్ అవన్నీ. సో ఇక్కడ ఓల్డ్ కైండ్ ఆఫ్ టేప్ రికార్డ్స్ ఉన్నాయి, క్యాసెట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వాక్మెన్స్, ఎఫ్ఎమ్స్ అలా చాలా రకాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ నోకియా మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. వా, ఐఫోన్ ఫోన్స్ వచ్చాయి ఇక్కడ మ్యూజియంలకి. ఐప్యాడ్ అంట. వా. అండ్ ఇది అప్పటి కాలంలో ఇంత పెద్ద ఫోన్ ఉండే అన్నమాట. ఎవరికైనా ఫోన్ చేయాలంటే ఇలా చేయాలనుకుంటా వాళ్ళు అప్పుడు. అండ్ ఇలాంటి ఫోన్స్ యూజ్ చేశారు వాళ్ళు స్టార్టింగ్లో. అండ్ ఇదైతే లెటర్ రాసేది అనుకుంటా, టైప్ రైటర్. అండ్ ఇక్కడున్న ఇంకా రకరకాల ఫోన్స్ అప్పటి కాలంలో వాళ్ళు యూజ్ చేసినాయి. సో నాకు గుర్తున్నంత వరకు అయితే నేను ఇలాంటి మొబైల్ అంటున్నా, ఇలాంటి ఫోన్ అండ్ ఇలాంటి ఫోన్స్ యూజ్ చేశాను. ఇట్లాంటిది కూడా గుర్తుంది. సో ఇంకోటి ఉండే, ఇట్లా మా ఇంట్లో ఒక్కటే మొబైల్ అంటున్నాయి, ఊరికే ఫోన్ ఉండేది. ఇదే అనుకుంటా, ఇట్లా గోడకు పెట్టి మాట్లాడుతుండే అన్నమాట. అది తీయగానే దానికే ఇట్లా కీప్యాడ్ ఉంటుంది. సో నైస్. ప్రింటర్స్. వావ్, నైస్. ఇలా ఉన్నాయండి. అలానే ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ కూడా ఉన్నాయి, లైక్ కెమెరాస్, అప్పర్ టైప్ రైటర్, లైక్ అండ్ ఇక్కడి క్వీన్స్ టౌన్ మ్యాప్, అలా అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఏమేమి చూసామో చూడాలి అనుకుంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై, లవ్ యూ ఆల్.